సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈరోజు గెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి నేను పెద్దగా పరిచయం చేయనక్కర్లేని పొలిటీషియన్. ఆయన గతంలో ఏమయ్యారు, ఈ ప్రస్తుతం పొలిటీషియన్గా ఎలా మారారు? ఒక సింపుల్గా చెప్పాలంటే రాజకీయ నాయకుడిగా మారిన రాడికల్. పేరు భూమన కరుణాకర్ రెడ్డి గారు, తిరుపతి. ముఖ్యంగా చెప్పాలంటే రాజారెడ్డి గారితో మీ జైలు పరిచయం ఎలాగ రాజకీయాల్లో తీసుకొచ్చింది? ఇద్దరిని కూడా మా ఇంట్లో మేము పడుకొని ఉన్నప్పుడు అర్ధరాత్రి 2 గంటలప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మీకున్న అనుబంధం? నేను మొట్టమొదట ఆర్ఎస్ఎస్ పట్ల ఆకర్షితుడనైనా. తిరుపతి గోడలన్నీ కూడా నేను రాసినటువంటి రాతలు. సార్ బయటకు వచ్చారు జైలు నుంచి, వచ్చిన తర్వాత రాజకీయాల వైపు వెళ్ళారా? తిరిగి మరొకసారి మన రాడికల్ నుంచి వచ్చిన తర్వాత కూడా నేను రాడికల్ ఉద్యమంలో కొద్ది కాలం పనిచేశాను. మీ ఇంటికి రాజారెడ్డి గారి నిలయం అని పేరు పెట్టడానికి కారణం? ఇంటర్నవర్ గారు ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో. సార్ మీరు అంతగా ప్రేమించిన రాజారెడ్డి గారు హత్య గురి కావడం పట్ల మీరు? రాజారెడ్డి గారు చనిపోయిన రోజు నేను నా దగ్గర నుంచి పోయినారు ఆయన తిరుపతి. అసలు ఆ పాదయాత్రలో మీ పాత్ర? నేను రాజశేఖర రెడ్డి గారు ఏదైనా బయటి ఊర్లకు పోయినప్పుడు అతను వేరే రూమ్లో కూడా నన్ను పండబెట్టుకునేవాడు కాదు. ఎలా నడిచాడు సార్ ఆయన ఇన్ని వేల కిలోమీటర్లు అడవుల్లో, ఎండల్లో, ఒకవైపు నక్సల్స్ తిరిగే ప్రాంతంలో? రాజశేఖర రెడ్డి గారు కష్టాలు. సార్ ముఖ్యమంత్రి అవగానే ఆయనతో పాటు మీ ఆనందం ఎలాగుంది? మొదటి భోజనం కూడా సెక్రటేరియట్లో రాజశేఖర రెడ్డి గారు, రామచంద్రరావు గారు, నేనే. మా ఇద్దరి సంబంధాలు ఏదో తెట్టి ఉండేటి ఏం కూడా ఏం కాదు. నేను పోతాను అని అన్నా. యాడికి అని అన్నాడు. నువ్వు సీటు లేకుండా చేశావు, నా కర్ణాన్ని నువ్వు తలెత్తుకొని చూడలేనంత ఎత్తుకు పెట్టే. మావోయిస్టు పార్టీ యొక్క ప్రాబల్యం పెరిగింది, పార్టీతో చర్చలు జరపాలనే ప్రతిపాదన మీరు తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారికి నక్సల్బరీ మూవ్మెంట్ మీద అసలు చర్చలు ఎజెండా ఏంటి, చర్చలు ఎందుకు పోయాయి? విఫలం అవుతుందని నాకు బాగా తెలుసు. సార్ మీరు అంతగా ప్రేమించిన వ్యక్తి 2009లో ఆ సంఘటన జరగడం మీకు అనిపించింది? నేను ఎందుకు చచ్చిపోలేదు అనిపి. అయ్యో, మీరెవ్వరు నమ్మనటువంటి మాట విషయం నేను ఫోన్లో వ్యతిరేకించిన. వద్దు. మీకు ఇప్పుడు తెలిసిందండి ఆ సంఘటన? అంటే 1 అవర్ దాటిన తరువాత. రాజకీయాలంటే ఒకప్పుడు రాజకీయాలు మీరు చెప్పినవి కాకుండా ఇప్పుడు డబ్బుతో కూడుకున్న రాజకీయాలు, బూతులతో కూడుకున్న రాజకీయాలు వస్తున్నాయి. కాబట్టి మీరు దీన్ని ఎలా, మీ జీన్స్లో ఉన్నదాన్ని ఎలా దీన్ని మీరు ఓవర్కమ్ చేస్తున్నారు? జయించింది రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారుల ప్రేమ. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను ఎలాంటి వాడు అని అంటే, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పెట్టిందే తిరుపతిలో.